సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. రివ్యూలోకి వెళదాం. ఘాజీ ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ మూవీ తెలుగులో రూపొందడం, తెలుగు వాళ్ళు రూపొందించడం గొప్పగా అనిపించింది. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ ఘాజీ వ్యవహారం ఏమిటి, ఎలాంటి అనుభూతిని ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంది, మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే 1971 పాకిస్తాన్ లో అంతర్యుద్ధం చెలరేగింది. ఇప్పటి బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్ లో అంతర్భాగమే. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ భారతదేశానికి రెండు వైపులా ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి అగెనిస్ట్ గా బంగ్లాదేశ్ లో తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటుని అతి కిరాతకంగా అణిచివేసే కార్యక్రమం మొదలు పెడుతుంది పాకిస్తాన్. అందులో భాగంగా బంగ్లాదేశ్ లో ఉన్న పాక్ మిలిటరీకి సహాయ సహకారాలు అందించడం కోసం ఓ కుతంత్రాన్ని పన్నుద్ది పాకిస్తాన్. భారతదేశానికి సంబంధించిన ఏదో ఒక సముద్ర తీర ప్రాంతం మీద సర్ప్రైజ్ అటాక్ చేయాలని పాక్ మిలిటరీ పన్నాగం పన్నుతుంది. అందులో భాగంగా ఘాజీ అనే సబ్మెరైన్ ని రంగంలోకి దింపుతుంది. వాళ్ళ ఇష్టానికి ప్లాన్స్ వేసేసుకుంటే ఇండియన్స్ చేతులు ముడుచుకుని కూర్చుంటారా? కెప్టెన్ రణ్విజయ్ సింగ్, లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మ సారథ్యంలో ఇండియన్ నేవీకి చెందిన ఓ దళం S-21 సబ్మెరైన్ తో ఘాజీని ఎదుర్కొంటుంది. ఆ పోరాటంలో ఎవరు గెలిచారు అన్నదే సినిమా కథ. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ఒక విషయాన్ని ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కి, సినిమా ఇండస్ట్రీ కూడా చెప్పాలి అనిపించింది. కొత్తగా సినిమాలు తీయాలనుకునే వాళ్ళు కమర్షియల్ ఫార్ములాలను నమ్ముకోవద్దు. పెద్దగా కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడం కోసం కష్టపడండి. ఘాజీ లాంటి సినిమాలు వస్తాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు అవకాశాలు ఇవ్వండి, మంచి కథలతో వచ్చే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఘాజీ లాంటి అద్భుతాలు పుడతాయి. చెప్పాలనిపించింది చెప్పేశాను. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళదాం. ముందు ఈ సినిమాకి సంబంధించి గర్వపడుతూ కాలర్ ఎగరేస్తున్నా ఈ సినిమా మా తెలుగు వాళ్ళు రూపొందించారు. మా తెలుగు కుర్రాడు సంకల్ప్ రెడ్డి రూపొందించాడు. బాలీవుడ్ రేంజ్, అక్కడ రేంజ్, ఇక్కడ రేంజ్ కాదు, హాలీవుడ్ రేంజ్ సినిమా ఇది. విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి పెద్ద పెద్ద సెట్స్ వేసి సూపర్ బంపర్ విజువల్ ఎఫెక్ట్స్ వంటి వారి విషయంగా హాలీవుడ్ తో కంపేర్ చేయను కానీ కంటెంట్ విషయంగా, కంటెంట్ ను ప్రెజెంట్ చేసే విషయంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సంకల్ప్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను ఆ కుర్రోడికి. ఎందుకంటే ఈ సినిమా కథను తయారు చేసుకునే ప్రాసెస్ లో అతను ఓ పెద్ద రీసెర్చ్ చేసినట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. సబ్మెరైన్ గురించి, అందులో ఉన్న విభాగాల గురించి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ తో పాటు నేవీ ఎలా వర్క్ చేస్తుంది, నీళ్లలో యుద్ధం అంటూ జరిగితే ఎలా జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నిటి మీద సూపర్బ్ రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేయటం విషయం కాదు, వాటిని చాలా బాగా అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు. కాబట్టే అంత స్పష్టంగా తిరిగి మళ్ళీ అందరికి అర్థమయ్యేటట్టు సినిమా రూపంలో చెప్పగలిగారు. చెప్పాలి అంటే ఈ సినిమా ఇన్ఫర్మేటివ్ సబ్మెరైన్ వార్ డ్రామా ఎంటర్టైనర్. సినిమాలో చాలా మందికి తెలియని బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, దేశభక్తి కూడా ఉంది. ఆ పైన ఎక్స్పెరిమెంట్ కూడాను. వెరీ నైస్. నిజంగా ఇదో డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ సినిమాని చూడటం అనేది. సినిమాలో సూపర్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అంటే సబ్మెరైన్స్ మధ్య వార్. అది 1971లో ఎదురుబడి పోరాడుకునే యుద్ధం వేరు. కానీ యుద్ధంలో సంకేతాలను బట్టి, లెక్కలు వేసి, ఊహించి తెలివితేటలకు పని పెట్టి కొట్టాలి శత్రువుని. ఎందుకంటే నీళ్ల లోపల జరుగుతున్న యుద్ధం ఒకళ్ళొకళ్ళు డైరెక్ట్ గా చూసుకుని ఫైటింగ్ చేసుకునే అవకాశం లేదు. ఆ పాయింట్ ని పట్టుకుని బ్రిలియంట్ గా స్క్రీన్ ప్లే ని ప్రిపేర్ చేసుకున్నారు సంకల్ప్ రెడ్డి అండ్ టీమ్. ఏమాత్రం డీటెయిలింగ్ సరిగ్గా లేకపోయినా డాక్యుమెంటరీ అయిపోద్ది సినిమా. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఈ సినిమాలో చెప్పుకుంటూ వస్తున్నారు. త్రూ అవుట్ రన్ టైమ్ క్యూరియాసిటీ మెయింటైన్ అవ్వకపోతే అసలుకే తేడా వచ్చేస్తుంది. కానీ ఆ అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి కూడా, కథ మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని రైజ్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ, మంచి మంచి ట్విస్టులతో, ఎమోషన్ తో చాలా నీట్ గా డ్రైవ్ చేశారు సినిమా అంతా కూడా. బేసిక్ గా మంచి క్యారెక్టర్స్ రాసుకున్నారు, దానికి తగ్గ ఆర్టిస్టులను పెట్టుకున్నారు. రాణా, కేకే మీనన్, అతుల్ కుల్కర్ని ఎక్సెల్ ద షో. ఫస్ట్ హాఫ్ లో రాణా, కేకే మీనన్ క్యారెక్టర్ల మధ్య అభిప్రాయ భేదం ఉంటది, దాన్ని పట్టుకుని చాలా నీట్ గా డ్రైవ్ చేశారు ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కి వచ్చేప్పటికి వార్, సబ్మెరైన్స్ వార్ చాలా ఇంట్రెస్టింగ్ గా పిక్చరైజ్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఈ సినిమాతో అనే చెప్పాలి. పోతే ఈ సినిమాలో నాకు అనిపించిన వెలిది ఏమిటి అంటే రానాని హీరో చేయడం కోసం కేకే మీనన్ క్యారెక్టర్ కి అన్యాయం చేశారు. అదే కన్విన్సింగ్ గా అనిపించలేదు. మిగతా అన్ని చాలా బాగున్నాయి. ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే పాటల డిస్టర్బెన్స్ ఈ సినిమాలో లేదు. కూల్ గా ఓ మంచి థ్రిల్లర్ ని ఎటువంటి అడ్డంకులు లేకుండా బాగా ఎంజాయ్ చేసాం అనిపించింది. హాలీవుడ్ తో కంపేర్ చేశానని కాదు, ప్రొడక్షన్ డిజైనింగ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, సెట్స్ అన్ని మంచి స్టాండర్డ్స్ లోనే ఉన్నాయి. కథని బ్రహ్మాండంగా చెప్పాయి. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కేకే మీనన్, అతుల్ కుల్కర్ని మంచి మార్కులు వేయించుకుంటారు. రాణా కూడా ఓ చక్కటి పాత్రలో బ్రహ్మాండంగా మెరిశాడు. తాప్సీ, సత్యదేవ్, నాజర్, ఓంపురి సహా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులు సినిమాలో కనిపించారు. వారందరూ కూడా వారి పాత్రల తగ్గట్టు చాలా బాగా నటించారు. మొత్తంగా ఈ ఘాజీ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్పుకి మరో అడుగు అంటాను. చాలా చక్కటి ప్రయత్నం. అలానే నిర్మాతలు కూడా సినిమాని తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుని చాలా మంచి పని చేశారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు, కానీ సినిమా పట్ల అభిమానం, మంచి అభిరుచి ఉన్న ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది. సరికొత్త నేపథ్యంలో రూపొందిన సినిమాని ఆస్వాదించడానికి మన సాటి తెలుగు
తెలుగువాడు చేసినటువంటి అద్భుతమైన ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూసి తీరాల్సిందే. గాజీ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినిబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.